ప్రైజ్ ద లార్డ్. కలాల్ పాత్రలు కనుగొనబడాలి. ఎర్రని పెయ్యను వధించి సిద్ధపరిచే భస్మాన్ని హోమ భస్మము అంటారు. ఈ పవిత్ర భస్మాన్ని మట్టి పాత్రలలో భద్రపరుస్తారు. వాటినే హిబ్రూలో కలాల్ పాత్రలు అంటారు. ఈ పవిత్ర భస్మంలో పారు నీళ్లు కలపడం ద్వారా పాప పరిహారార్థ జలము తయారగును. దానిని చల్లుకుంటే పవిత్రులవుతారు. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలము ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. సంఖ్యాకాండం 19:9-17 ఇప్పుడు కలాల్ పాత్రలు ఎక్కడున్నాయి తెలియదు. టైటస్ చక్రవర్తి యెరూషలేము మందిరాన్ని నాశనం చేస్తున్నప్పుడు యాజకుడు దేవుని మందసాన్ని కలాల్ పాత్రలను ఎక్కడో దాచిపెట్టేశారు. మందసం కనుగొనబడింది. కలాల్ పాత్రలు కూడా 1 సంవత్సరం క్రితం వారు కనుగొనడం జరిగింది. కలాల పాత్రల అవసరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎర్రని పేయను కనుగొన్నారు. కలాల పాత్రలు దొరికినవి. ఇప్పుడు ఎర్రని పేయను బలి ఇచ్చి కలాల పాత్రలలోనున్న పాత భస్మంలో కలపాలి. అందుచేత తప్పక కలాల పాత్రలు అవసరం. వీటితో తయారు చేయబడిన పాప పరిహారార్థ జలమును వారి మీద చల్లుకొనుట ద్వారా శుద్ధీకరించబడి దేవాలయంలోనికి ప్రవేశించడానికి అర్హులవుతారు. లేని పక్షంలో దేవాలయంలో ప్రవేశించే అర్హత లేదు అని వాళ్ళ భావన. ఇశ్రాయేలీలు మందిర నిర్మాణం జరిగి వారు ప్రవేశించగానే సంఘము ఎత్తబడుతుంది. ఈ మందిరంలో ప్రవేశించిన ఇశ్రాయేలీలు ఎత్తబడే సంఘంలో ఉండరు. 7 ఏండ్ల శ్రమల కాలంలో వీరి కొరకు 2 సాక్షులు దేవుని చేత పంపబడి రక్షణలోనికి నడిపిస్తారు. అది వేరే షాట్లో చెప్తాను. రక్షింపబడిన ఇశ్రాయేలీలు మాత్రమే సంఘంలో ఉంటారు. అయితే ఎర్రని పెయ్యలు కలాల్ పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని బలి ఇచ్చి మందిర నిర్మాణం మాత్రమే జరగవలసి ఉంది. అదే కనుక జరిగితే సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉంటామా అనేదే ప్రశ్న. కృపాకాలం ముగించబడుతుంది. దేవుని రాకడ ఆసన్నమవుతుంది. ప్రభువు రాకడకే నువ్వు సిద్ధమేనా? సరిచేసుకుందాం. మన జీవితాలలో ఎన్నోసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎంతగానో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అనేక దైవజనుల చేత వాక్యం చేత ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడతా ఉన్నాయి. మీ మనోనేత్రాలు తెరవవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నో రుజువులు జరిగిపోతూ ఉన్నాయి. మన జీవితకాలం కూడా ఎప్పుడు ముగించబడుతుందో తెలీదు. ఆయన రాకడా మన పోకడా తెలియనటువంటి సమయంలో మనం బ్రతుకుతున్నాం. ప్రియ చదువరి, గుర్తుంచుకోండి. ఈ విషయం ఎంత మాత్రమూ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ లోకం అన్నీ విడిచిపెట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం సిద్ధపడదాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు వచ్చు రాకడలో ఖచ్చితంగా సంఘంగా ఎత్తబడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.